మనకి ఇప్పుడు క్రికెటర్స్లో చూసుకుంటే వాళ్ళు ఎప్పుడైనా సరే ఇంటర్నేషనల్ క్రికెట్కి డెబ్యూ చేసేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, అరే ఫస్ట్ మ్యాచ్ ఎలాగైనా సరే నేను మంచిగా ఆడాలరా అని చెప్పేసి కదా ప్రతి ఒక్కళ్ళు అనుకునేది. అయితే మరి వాటన్నిటికీ విరుద్ధంగా ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ బాలే గోల్డెన్ డక్అవుట్ అయితే ఆ పెయిన్ భరించలేని విధంగా ఉండేది కదా. అయితే మరి అటువంటి పెయిన్ని బేర్ చేసిన ఒక 5 ప్లేయర్స్ అయితే ఉన్నారనమాట. సో వాళ్ళు ఎవరు అనే దాని గురించి మాట్లాడదాం. అయితే ఫస్ట్ మన ఇండియన్ టీంలో కనుక మనం చూసుకున్నాం అనుకోండి, మనకి ఫస్ట్ కనిపించేది ఉమేష్ యాదవ్. ఎందుకంటే ఉమేష్ యాదవ్ 2011లో వెస్టిండీస్ మీద టెస్ట్ అరంగేట్రం చేసినప్పుడు అతను గోల్డెన్ డక్అవుట్ అవ్వడం జరిగింది. అయితే మరి దాని తర్వాత లిస్ట్లో చూసుకుంటే మనకి పాకిస్తాన్ టీంలో చూసుకుంటే మొహమ్మద్ రిజ్వాన్, అతను 2016లో న్యూజిలాండ్ మీద టెస్ట్ మ్యాచ్లో చూసుకుంటే అతను గోల్డెన్ డక్అవుట్ అవ్వడం జరిగింది. సో మరి దాని తర్వాత థర్డ్ ప్లేయర్ కనుక మనం చూసుకుంటే శ్రీలంకకు చెందిన బ్యాట్స్మెన్ మనకి దసున్ షనక. సో అతను చూసుకుంటే ఇదే 2016లో ఇంగ్లాండ్ మీద అతను ఫస్ట్ అరంగేట్రం చేసిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో గోల్డెన్ డక్అవుట్ అయ్యాడు అనమాట. సో మరి ఆ పెయిన్ ఏ విధంగా ఉండిద్ది అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. సో దాని తర్వాత న్యూజిలాండ్కి చెందిన కాలిన్ మున్రో, సో అతను కూడా సేమ్ ఇదే విధంగా 2013లో అతను దక్షిణాఫ్రికా మీద ఫస్ట్ అరంగేట్రం చేసిన మ్యాచ్లోనే అతను కూడా గోల్డెన్ డక్అవుట్ అవ్వడం జరిగింది. సో దాని తర్వాత చూసుకుంటే మనకి ఆస్ట్రేలియన్ ప్లేయర్ అయిన గ్లెన్ మెగ్రాత్, సో అతను 1993లో అతను అరంగేట్రం చేసిన ఫస్ట్ మ్యాచ్లోనే, అది కూడా న్యూజిలాండ్ మీద, సో మరి అరంగేట్రం మ్యాచ్లోనే అతను కూడా గోల్డెన్ డక్అవుట్ అయ్యి మరి ఈ చెత్త రికార్డ్ని అయితే మూట కట్టుకోవడం జరిగిందనమాట.